నంద్యాల పట్టణంలో రామాలయంలో ఏర్పాటు చేసిన అక్రూట్ మహాగణపతిని దర్శించుకున్న ఎంపీ బైరెడ్డి శబరి. దర్శనం అనంతరం ఎంపీ శబరి మాట్లాడుతూ పట్టణంలోని రామాలయంలో ప్రతి ఏటా వివిధ ఆకృతులతో గణనాథుని ఏర్పాటు అభినందనీయమని ఎంపీ శబరి కమిటీ సభ్యులను అభినందించారు. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇంత చక్కగా మన వినాయకుడు ఉండదు. చూస్తుంటే అసలు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని మనం ప్రమోట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ కోవిడ్ రావడంతో ఇమ్యూనిటీ మనకు తగ్గిపోయి ఇమ్యూనిటీకి సంబంధించిన ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన వినాయకుడిలో చూస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇలాగే ఎన్నెన్నో వినాయక చవితులు చేసుకోవాలని, అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు నంద్యాల 6వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లె వెంకట సుబ్బయ్య, పల్లె భీమశంకర్ గారి పిలుపు మేరకు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన గణపతి స్వామి విగ్రహాన్ని దర్శించుకొని వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించిన నంద్యాల నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ చలపతి, వి విశ్వేశ్వరరెడ్డి, మహేంద్రారెడ్డి, 6వ వార్డ్ టీడీపీ బూత్ కన్వీనర్లు మోహన్ గుప్తా, రసూల్, 2వ వార్డ్ కొమ్ముహరి, కుమార్ రెడ్డి, దస్తగిరి రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఇక్కడ వినాయక చవితి రావడం జరిగింది. అందరినీ కూడా ఈరోజు ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నంద్యాల ప్రజలందరికీ కూడా మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుసు. రేపు జరగబోయే నిమజ్జనంలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి దానికి కూడా చిన్న పరిస్థితి కూడా రాకుండా అందరూ కూడా సహకరించి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించి అందరూ దేవుడి భక్తితో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో వినాయక చవితి ఉత్సవాలు 7/9/24 నుంచి 11/9/24 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. ఈ వినాయక చవితి ఉత్సవాలు పర్యావరణానికి అనుగుణంగా లోక కళ్యాణార్థం 2012 నుంచి ఈ ప్రస్తావన చేయడం జరిగినది. అందులో భాగంగా ఈ సంవత్సరం 5 ముఖములతో అంటే పంచముఖములతో బృహత్కల అంటే అక్రోట్ కాయలతో మహాస్వరూపాన్ని 14 అడుగులతో తయారు చేసి ప్రజలకు మహానగరాలకే పరిమితమైన మహాగణపతి స్వరూపాలను లోక కళ్యాణార్థమై నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో 2012లో పర్యావరణానికి అనుకూలంగా ఈ యొక్క మహాస్వరూపాలు ఎంత ఆనందభరితంగా, ఎంత అట్రాక్టివ్గా ఉంటే పబ్లిక్ మన్ననలు పొందుతారనే ఉద్దేశంతో మేము పాలకవర్గం వారు కూర్చొని ప్రతి ఒక్క సంవత్సరము ఆ సంవత్సరానికి అనుగుణంగా, పర్యావరణానికి అనుకూలంగా మా స్వంత కూర్పుతో స్వామివారి యొక్క స్వరూపాలను చేసి ప్రజలకు అనుగ్రహం కలిగిస్తూ ఉన్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.